ఎవ్రీవన్. నేను డాక్టర్ గౌతమ్ ముఖేష్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, యూనియన్ హాస్పిటల్స్. ఎపిలెప్సీ అంటే ఏంటి? సో మనందరికీ తెలిసింది ఏంటి అంటే మూర్ఛ వ్యాధి. సో ఇది అందరం వినే ఉంటాం. సాధారణంగా దీనితో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మన ముందుకు రారు. ఇంకా ఆ సోషల్ స్టిగ్మా, బయటికి వస్తే ఏమనుకుంటారు, ఇట్లా నాకు ఫిట్స్లు ఉన్నాయి అని చెప్తే ఏమనుకుంటారు అనే దాంట్లోనే చాలామంది ఉంటున్నారు. సో మన దేశంలో ఇది ఇంకా బ్యాక్వర్డ్ ఉంది. బయట ప్రపంచంలో దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో అందరూ బయటకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మనం కూడా ఈ అవేర్నెస్ తీసుకొచ్చి అలా ఫిట్స్లతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అని చెప్పి మనం హాస్పిటల్కి తీసుకురాగలిగితే ఈ ఫిట్స్కి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు చాలా హ్యాపీగా నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అందులోనూ మన ఇండియాలో కూడా ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకవేళ మందులతో ఫిట్స్ కంట్రోల్ అవ్వకపోతే మెదడుకి సంబంధించిన కొన్ని ఆపరేషన్ ప్రొసీజర్స్తో ఫిట్స్ తగ్గించే అవకాశం కూడా ఉంది. సో దీనికి ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసి పేషెంట్స్ ఎవరైతే దాంతో సఫర్ అవుతున్నారో, ఫిట్స్లతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంట్లోనే ఉండి బయటకు రావట్లేదో, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలకి ఫిట్స్ ఉంటే పెళ్ళి కూడా చేయరు, పెళ్ళిళ్ళు చేసుకున్నా వాళ్ళకి ఉన్నాయి అని చెప్పకుండా అట్లా చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. సో అలా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ హాస్పిటల్కి రాగలిగితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ మంచివి ఉన్నాయి, అవి తీసుకొని ఫిట్స్ లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఎపిలెప్సీ, మూర్ఛ అనేది పదే పదే కలిగే సీజర్లతో కూడిన నాడీ సంబంధిత పరిస్థితి. ఒకరికి మూర్ఛ రావడాన్ని చూడడం ఆందోళనకరంగా ఉంటుంది, కానీ సరైన చర్యలు తెలుసుకోవడం వారి సురక్షతను నిర్ధారించడంలో గణనీయమైన తేడాను కలిగిస్తుంది. ఈ పరిస్థితిని ప్రభావవంతంగా ఎలా నిర్వహించాలో ఈ వీడియో మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మూర్ఛ దాడి అనేది ఒక రోగి ఆకస్మికంగా మరియు పదే పదే అదుపులేని కదలికలను అనుభవించే పరిస్థితి. ఇది మెదడులోని విద్యుత్ ఆటంకాల కారణంగా సంభవించింది. ఆ వ్యక్తిని గాయపడకుండా రక్షించడం మీ ప్రాధాన్యత. వారు కనుక నిలబడి లేదా కూర్చుని ఉంటే వారిని మెల్లగా నేలపైకి కదిలించండి. మూర్ఛ సమయంలో వారు బహుశా కుట్టుకునే ఏవైనా గట్టి లేదా పదునైన వస్తువులను ఆ ప్రాంతం నుండి తీసేయండి. వారు నేలపైన పడుకున్నాక వారి తల నేలను తాకకుండా రక్షించడానికి వారి తల కింద దిండు లేదా మడత పెట్టిన జాకెట్ వంటి మెత్తటి మరియు చదునైన దాన్ని ఉంచండి. మూర్ఛ పెరుగుతున్న కొద్దీ వీలైతే వ్యక్తిని మెల్లగా వారి పక్కకి తిప్పండి. ఇది వారి వాయుమార్గాలను స్పష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు ఏదైనా లాలాజలం లేదా వాంతి సులభంగా కారడానికి తోడ్పడుతుంది. మూర్ఛ ఎంతసేపు వచ్చింది అన్నది గుర్తించడం ముఖ్యం. ఇది ఎప్పుడు మొదలవుతుంది మరియు ఎంతసేపు ఉంటుందో గమనించండి. మీరు సహాయం కోసం పిలవవలసి వస్తే వైద్య నిపుణులకు ఈ సమాచారం చాలా ముఖ్యమైనది. మూర్ఛ సమయంలో మీరు ఎప్పుడూ చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఆ వ్యక్తి నోటిలో ఏమీ పెట్టవద్దు. పాత నమ్మకాలకు విరుద్ధంగా ఇది వారి దంతాలు లేదా దవడకు గాయం కలిగిస్తుంది మరియు వారి వాయుమార్గానికి ఆటంకం కలిగించవచ్చు. అలాగే వారి కదలికలను అరికట్టడానికి ప్రయత్నించవద్దు. మూర్ఛను ఉన్నంతసేపు దానిని కొనసాగనివ్వండి, కాని ప్రమాదాల నుండి వారిని మెల్లగా దూరంగా ఉంచండి. వ్యక్తి పూర్తిగా కోలుకునే వరకు ఆహారం మరియు పానీయాలు ఇవ్వకండి. మూర్ఛ ఆగిపోయి వారు పూర్తి స్పృహలోకి వచ్చే వరకు ఆ వ్యక్తితో ఉండండి. తర్వాత వారికి గందరగోళంగా లేదా మగతగా అనిపించవచ్చు. ప్రశాంతంగా మాట్లాడి వారికి భరోసా ఇవ్వండి. అత్యవసర వైద్య సహాయం కోసం ఎప్పుడు పిలవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటేను, వ్యక్తి మధ్యలో మేల్కొనకుండానే పదే పదే మూర్ఛలు వస్తేను, మూర్ఛ సమయంలో గాయపడితే, తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటేను, లేదా ఇది వారి మొదటి తెలిసిన మూర్ఛ అయితే తక్షణ సహాయం తీసుకోండి. ఈ సులువైన దశలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి కీలకమైన మద్దతును అందించవచ్చు. అవగాహనతో ఉండండి మరియు మీ ప్రశాంతత మరియు అవగాహన పూర్వకమైన చర్యలు అసలైన తేడాను కలిగిస్తాయని గుర్తుంచుకోండి.